ప్రాపర్ లైవ్ చూడకుండా, ప్రాపర్ ఎపిసోడ్స్ చూడకుండా ఏవో కొన్ని రీల్స్, ఏవో కొన్ని షార్ట్స్, ఏవో కొన్ని మీమ్స్ చూసి క్రింజ్ పాయింట్లు పట్టుకొచ్చి క్రింజ్ నామినేషన్ చేసిన సీత క్రింజ్ గురించి మాట్లాడొచ్చా? అసలు క్రింజ్కి బ్రాండ్ అంబాసిడర్ సీత అనిపించింది. అసలు ఎన్ని అనిపించింది. మన దరిద్రం ఏంటంటే అది ఈరోజు మనకి చూపిస్తున్నారు కాబట్టి, లైవ్లో ఆల్రెడీ అయిపోయింది. మెయిన్ ఎపిసోడ్లో ఈరోజు వేసారు, ఎక్కువ మంది ఈరోజే చూస్తారు కాబట్టి మనం దీని గురించి రివ్యూ చేస్తున్నాం. సో వెరీ వర్స్ట్ బిహేవియర్ అండ్ వెరీ వర్స్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ సీత. క్రింజ్ గురించి ఆ మాట్లాడొచ్చా? నైనిక ఈమె కలిసి కట్టుకొని మాట్లాడుకొని వచ్చారు. బేసిక్గా దాని ముందేం జరిగిందో తెలియదు, వెనకేం జరిగిందో తెలియదు, వాళ్ళకి ఎవరు ఇన్పుట్స్ ఇచ్చారో తెలియదు, ఏ రీల్స్ చూసి వచ్చిందో తెలియదు, ఏం చూసిందో తెలియదు. ఒక ప్రాపర్గా లైవో లేకపోతే ఎపిసోడో దాని ముందు ఏం జరిగింది వెనకైతే జరిగిందో తెలిస్తే తెలుస్తుంది. మనం వచ్చి క్రింజ్ పాయింట్లు చెప్పి క్రింజ్ నామినేషన్లు వేసి అవతల వాళ్ళు క్రింజ్ పాయింట్ మాట్లాడారని చెప్పొచ్చా? ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సీత గారు అయితే. ఇది పక్కన పెడితే ఈమె వచ్చేసరికి స్ట్రాంగ్ ఉమెన్ని నిఖిల్ యూజ్ చేసుకొని వాళ్ళ గేమ్ని డౌన్ చేసి టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నాడంట. అండ్ ఆ ట్రాప్ ఏదైతే ఉందో అందులో పడొద్దండి. ఎంత పెద్ద ఏమంటారు ఓడి కూడా కాదు అది, ఎంత పెద్ద నిందది. అదే థింగ్ సేమ్ ఒక అబ్బాయి వచ్చేసరి ఒక అమ్మాయి మీద అదే వేస్తే, ఒక స్ట్రాంగ్ మెన్ని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు, వాళ్ళు డౌన్ చేసి వాళ్ళ ఇంటి నుంచి పంపిస్తున్నావు, నువ్వు ఒక ట్రాప్లో వాళ్ళని పడేస్తున్నావు అంటే అక్కడ నిజంగా జరిగితే మాట్లాడవచ్చు. అక్కడ జరిగింది అది కాదు, క్వైట్ కాంట్రడిక్ట్గా జరిగింది. దానికి ఈమె ఎపిసోడ్ చూడదు, లైవ్ చూడదు, ఏమీ చూడదు, వచ్చి క్రింజ్ పాయింట్లు నిందలేసి వెళ్ళిపోవడం. ఈ దరిద్రం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడం ఏంటి ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు సరిగ్గా పీకి పడిపోతే వాళ్ళు లోపల ఉంటారు కదా, వాళ్ళకి ఆట శాతకాకే కదా వెళ్ళిపోయారు. నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోలేదు, వాళ్ళ ఆట బాగాలేదు కాబట్టి జనాలు ఎలిమినేట్ చేశారు. అలా 5 వీక్స్ 6 వీక్స్లో ఎలిమినేట్ అయిపోయి వచ్చారు క్యాండిడేట్లు. టాప్ 1 టాప్ 3 టాప్ 4 టాప్ 5కి ఉచిత సలహాలు ఇస్తున్నారు, గేమ్ ఎలా ఆడాలో కూడా చెప్తున్నారు. గేమ్ ఎంత బాగా ఆడాలో వీళ్ళకి తెలిసి ఉంటే వీళ్ళే ఉంటారు కదా. పోనీ వీళ్ళు ఏమైనా ప్రాపర్గా అనలైజ్ చేసుకుని వస్తారంటే తెలియదు. ఎవరో పియర్ గర్ల్ చెప్పినవి వింటారు, ఎపిసోడ్ చూసి ఓపిక లేదు, లైవ్ చూసి అంత అనాలిసిస్ లేదు, వచ్చి క్రింజ్ పాయింట్లు చెప్పి క్రింజ్ గురించి మాట్లాడతారు. టూ వరస్ట్ అసలు ఈ ప్రాసెసే టూ వరస్ట్. ఇది క్లియర్గా ఓజీఓల్ని వేసేద్దాం ఒకళ్ళని, సింపుల్. రాయల్ సోల్ని సేవ్ చేద్దాం, రోహిణిని సేవ్ చేద్దాం, అవినాష్ని సేవ్ చేద్దాం, ఉంచుకోండి, బాగా ఉంచుకోండి. నేను వాళ్ళ మీద నాకేం పక్క కదా ఏం కాదు, అందరినీ న్యాయంగా చూడాలి. ఎందుకు ఇంత బయాస్డ్ షో ఇది? వాళ్ళకి తెలీదా వచ్చిన వాళ్ళు ఓజీఓలకే వేస్తారని తెలిసి తెలీదా? వాళ్ళు ఏమైనా రాయల్స్ ఉన్నప్పుడు వచ్చారు ఎక్సెప్ట్ సీత, వాళ్ళందరూ ఏం రివెంజ్ నామినేషన్లు వేశారు. ఆ రివెంజ్ నామినేషన్లో కూడా క్రింజ్ పాయింట్లు, మళ్ళీ వీళ్ళు క్రింజ్ల గురించి మాట్లాడడం, వీళ్ళు తొప్పాస్ పాయింట్లు. వెరీ వర్స్ట్. నిజంగా చెప్పండి మీకు నచ్చాయా? నాకు అసలు అసలు ఈ కాన్సెప్టే నచ్చలే. ఎక్స్ కంటెస్టెంట్లు హౌస్ నుంచి పోయిన వాళ్ళు వచ్చి వీళ్ళే ఇడిపోయింది, వీళ్ళు పీక్ పడిపోతే వీళ్ళే ఉంటారు కదా. ఏందో మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం దీని గురించి. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. మై నేమ్ ఇస్ పవన్, వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. కట్ చేస్తే నిన్న కళాఖండ 1 అయిపోయింది కదా, ఇప్పుడు కళాఖండ 2 లైవ్లో అయిపోయింది. ఈరోజు ఏం లేదు, లైవ్లో ఏం లేదు, నథింగ్. కొన్ని కన్ఫెషన్లు జరిగాయి, అది గురించి మాట్లాడదాం. అంత పెద్ద నింద వేశారు. ఇప్పుడు నిఖిల్ గురించి కాదు, అక్కడ ఏ అబ్బాయి మీద వేసినా అది రాంగే. ఎందుకంటే ఒకవేళ తప్పు చేస్తే ఇయ్యండి, అక్కడ తప్పు చేయకుండా ఒక పర్సనే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఇంత అల్లి మొత్తం తప్పంతా అబ్బాయి చేసాడని చెప్పి అబ్బాయి మీద నెత్తేసి నిన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈరోజు లైవ్లోకి వచ్చి నిఖిల్ అందరి ముందు మళ్ళీ కన్ఫెషన్ ఎందుకు, నిఖిల్ నా ఎమోషన్స్తో ఆడుకోలేదు, నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది నమ్మాలి? ఇప్పుడు ఆ హ్యూమిలేషన్ అంతా పడిందంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ, ఎవడు బాధ్యత తీసుకుంటాడు? అదంతా ఇదే క్వైట్ థింగ్ ఒక అమ్మాయికి జరిగితే మీదడిపోతారు, ఫెమినిస్టులు వచ్చేస్తారు, మహిళా మండల సభ్యురాలందరూ వచ్చేస్తారు, మాట్లాడేస్తారు, ఏది పడితే అది మాట్లాడేస్తారు. అబ్బాయికి జరిగినా ఊడి మాట్లాడు, నాలాంటి వాడు పీక్కుంటే తప్ప. పీక్కుంటే ఏం ఉపయోగం? ఏదో ఫ్రస్ట్రేషన్ ఫ్లష్ అవుట్ చేసుకోవడం తప్ప ఏం లేదు. నిఖిలని కదా, గౌతమ్ ఉన్న అదే చెప్తా, నబిల్ ఉన్న అదే చెప్తా. అక్కడ ఏం జరిగింది? ఎవరు స్టార్ట్ చేశారు ఆ క్రింజ్ని? నాకు డ్రీమ్ వచ్చిందని చెప్పింది ఎవరు? నాకు ఎమోషన్స్ ఉన్నాయని చెప్పింది ఎవరు? నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది ఎవరు? నువ్వు నీ రిలేషన్షిప్ కాంప్లికేటెడ్ అని నాకు తెలుసు, నేను ఆ ఇంట్లో ఒప్పించుకోగలను ఎందుకు చెప్పింది? ఇంట్లో ఎందుకు డ్రీమ్ వస్తే ఒప్పించుకుంటారా? డ్రీమ్ వస్తే ఒప్పించుకోరు కదా, ఫీలింగ్స్ వస్తేనే కదా ఒప్పించుకుంటారు. ఆమె క్లియర్గా చెప్పింది కదా, మళ్ళీ నేను చెప్పలేదు అన్నాం. దానికి ఇంకా దరిద్రం ఏంటంటే మనోడు దాన్ని డిఫెండ్ కూడా చేసుకోలేకపోవడం. ఎందుకు? అంత మెత్తగా ఉండడం వల్ల అందరూ గుణపములు పోస్తారు, పొడిసేస్తున్నారు కూడా, పొడుస్తారు కూడా. తర్వాత ఈరోజు కూడా గట్టిగా మాట్లాడు మనోడు. ఏం చెప్తా? ఇంక ఫీలింగ్స్ ఉన్నాయని అమ్మాయి చెప్తుంది, మళ్ళీ లేవని అమ్మాయి చెప్తుంది, నేను అసలు చెప్పలేదని చెప్తుంది. మనోడు నన్ను యూజ్ చేసుకున్నాడు, నా ఫీలింగ్స్ యూజ్ చేసుకున్నాడని చెప్తుంది. 10వ వారం నామినేషన్లో అంత క్లియర్గా చెప్తే హౌస్ మేట్స్ అందరి ముందు ఇంకా దానికంటే ఏం చెప్పాలి? అమ్మాయికి 2-3 సార్లు డైరెక్ట్గా చెప్తాడు.
తప్పులు లేవంటే ఉన్నాయి, స్ట్రైట్గా వేసి నాకు నీ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అక్క అని చెప్పేస్తే గౌతమ్లో పని అయిపోదును, లేదా పృథ్వీ విష్ణుప్రియకి చెప్పినట్టు చెప్పేస్తే అయిపోదును. నిఖిల్ అది చేయలేదు, ఆ సైడ్ హగ్గులు అవన్నీ చిలిపి పనులు చేశాడు కదా, ఇప్పుడు దోలు తీరింది అంతే. కట్ చేస్తే ఏమైంది, మొత్తం అంతా మనోడి మీద తోస్తారు పాడి సమాజం. ఏం చేస్తాం. కట్ చేస్తే ఈరోజు నా ఫేవరెట్స్ ఇద్దరు వచ్చారు. ఒకటి ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ కంఠ ది మణికంఠ, ద ఫౌండర్ ఆఫ్ ద MCU ఓనర్ మణికంఠ సినిమాటిక్ యూనివర్స్. మామూలు వైబ్ లేదు మనోడిదే, బుర్రపాడు తలనొప్పి నామినేషన్ పాయింట్స్. మోటివేషన్ స్పీకర్ అయిపోవచ్చు మనకంట. ఒకవేళ ఆయన అనుకునేది అవ్వలేదనుకోండి సీరియల్స్ లేదా, మోటివేషన్ స్పీకర్ అయితే ఎవరో ఉన్నారు కదా వాళ్ళందరినీ బీట్ చేసి గట్టికి వెళ్ళిపోతాడు. సై సినిమాలో రాజీవ్ కనకాలు ఇచ్చినట్టు ఇచ్చాడు అసలు మోటివేషన్, మామూలుగా లేదు. ఎస్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి బిగ్ బాస్కి కూడా భయం వేసి పంపించారు బాబు ఇంకెన్ని హింట్లు ఇచ్చేస్తాడని చెప్పి. మొత్తానికి ఉండుంటే టాప్ 5లో ఉన్నాడు. ఏందో మనకంట అర్థం కాడు, అర్థమైతే మనకంట అవ్వడం. ఆదిత్యం గారు వచ్చారు, వెరైటీ ఇంట్రడక్షన్, వెనక నుంచి మాట మూన్ వాక్, ఆల్రెడీ మూన్ ఉంది, వాక్ చేసుకుని వచ్చారు వెనక నుంచి, బాగుంది. కర్మ ఈజ్ బ్యాక్ గాయ్స్, ఆయన మాడ్యులేషన్లో చెప్పడం ట్రై చేద్దాం గొంతుబాలు. కర్మ ఈజ్ బ్యాక్ గాయ్స్, కర్మ విల్ జడ్జ్ ఎవ్రీ వన్ ఫెయిర్లీ. ఈయన కర్మ సిద్ధాంతం బాగా ఫాలో అవుతాడు అనుకుంటా. మొన్నే కా మూవీ కూడా చూశాడు అనుకుంటా, కర్మ గురించి గట్టిగా మాట్లాడాడు ఆయన. ఆయనకి ఎక్కడో మండుతుంది యష్మిని ప్రేరణని చూసి, స్టార్టింగ్ నుంచి అర్థమైపోయింది ఆ వైబ్స్. ఫస్ట్ యష్మి గారికి, యష్మి గౌడ అడ్డా కథ చాలా పెద్దగా ఉంది. యష్మి గారు కొన్ని పాయింట్లు రాసే బాగున్నాయి, అందుకే రాశాను, లేకపోతే మామూలుగా చెప్తాను కానీ బాగుంటాయి. కథ చాలా పెద్దగా ఉంది యష్మి గారు. మీరు ఇప్పుడు వరకు మీ ఫ్రెండ్స్ని ఎవరిని నామినేట్ చేయలేదు. పృథ్వీని నామినేట్ చేశారా, ప్రేరణని నామినేట్ చేశారా, నిఖిల్ని నామినేట్ చేశారా? లేదు. ఎందుకు బయాసిడ్నెస్? మళ్ళీ మీరు బయాసిడ్గా ఉంటూ బయాసిడ్గా లేదంటారు, అది తప్పది. బయట నుంచి అనుకొని వచ్చినట్టు కూడా నాకు అనిపిస్తుంది మీ బిహేవియర్ చూస్తుంటే, మీ ప్యాటర్న్ అంతా చూస్తుంటే. వాంటెడ్గా వీళ్ళని చేయకుండా వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, అది తప్పది. సో ఓవరాల్గా ఆయన చెప్పిన 5 లెవెల్ పాయింట్స్, బయాస్డ్గా ఉన్నారు, ఇగ్నోర్ మై దొగ్గు, గ్రూపిజం కనిపిస్తుంది, న్యూట్రల్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు కానీ మీరు న్యూట్రల్గా లేరు. ప్రతిసారి చెప్తున్నారు నామినేషన్స్ అని, కానీ వెయ్యటం లేదు. ఏంటి నామినేషన్స్? మీ నాన్నగారు కూడా చెప్పారు సోలో గేమ్ ఆడండి, దాని మీనింగ్ ఏంటి? గ్రూప్ గేమ్ అలా కనబడుతుంది కాబట్టి. దీనికి అక్కిచ్చిన జస్టిఫికేషన్ బొక్కలా ఉంది. ఈయన చెప్పిన ప్రతి పాయింట్ పట్టా బుల్లెట్ పాయింట్లు అన్నీ. ఇంకా ఆమె ఎంత తప్పస్ జస్టిఫికేషన్ ఇచ్చినా వేస్ట్. ఒప్పుకోవాలి ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, ఒప్పుకోండి. ఇంతకుముందు ఆడలేదా స్పై గేమ్ ఆడలేదు, స్పై వాళ్ళు స్పాల్ ఆడలేదా? గ్రూప్ అంటే గ్రూప్ ఒప్పేసుకోండి. ఒప్పుకోకుండా మేము అయితే ఇటు ఉండండి లేదా అటు ఉండండి, మేము గ్రూపు లేదా మేము ఫ్రెండ్స్ లేదా బయట నుంచి మాట్లాడవచ్చు లేదా ఇక్కడికి వచ్చి కరెక్ట్ అయిపోయాం, మాలో ఏమైనా ఉంటే మేము బయట చెప్పుకుంటాం తప్ప నామినేషన్ వేసుకోము, గేముల్లో కూడా మా అమ్మాయి ముందుకు నడిపించుకొని వెళ్తాం అని డైరెక్ట్గా చెప్పవచ్చు కదా. అది చెప్పరు మళ్ళీ పత్తికించ డైలాగులు నేను. అది చెప్పేస్తే బాధలేదు. అది చెప్పకుండా అది కాదు ఇది కాదంటే చూసేవాళ్ళు గుడ్డోలా? చెప్పండి, చూసేవాళ్ళు గుడ్డోలా, చూసేవాళ్ళు చెవిటోలా వినిపిస్తుంది కదా అది. నెక్స్ట్ ప్రేరణ అది కొంచెం కన్సెషన్ ఇవ్వాలబ్బా, కొంచెం తక్కువే గ్రూప్ గేమ్లో పోలిస్తే, యష్మి గౌడ దాటా పోలిస్తే. మీరు యష్మి గారు గ్రూప్ గేమ్ ఆయన కల్పిస్తారు, మీరు యష్మి గారిని ఎప్పుడూ నామినేట్ చేయలేదు. ఎందుకు? మంచి పాయింట్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్, అది ఒప్పుకోరు. కాసేపు ఫ్రెండ్స్ అంటారు, కాదంటారు. ఒప్పించుకోండి, మేము ఫ్రెండ్స్ బయట సీరియల్ చేసాం, 2 ఏళ్ళు నడిచింది, మాట్లాడుకునే వచ్చాం లేదా మాట్లాడుకోకుండా వచ్చాం, ఇక్కడ ఆర్గానిక్గా ఇంకా మంచి ఫ్రెండ్స్ అయ్యాం, మేము నామినేట్ చేసుకోము, మేము ఫ్రెండ్స్ కాబట్టి అని చెప్తే ఏమైంది? అది చెప్పరు. అది అందరిలో మీకు మిస్టేక్స్ కనబడుతుంది, బట్ యష్మిలో కనబడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతే, ఒప్పుకోవాలి అంతే. ఒప్పించుకుంటే ఏం తప్పులేదు. ఎంతమంది ఆడలేదు ఫ్రెండ్షిప్ గేమ్. మీరు నబీల్ ఇమ్మెచ్యూర్ అని అన్నారు అందరి దగ్గర, అది తప్పు, అది చాలా తప్పు. చాలా హార్ష్గా మాట్లాడుతారు, డోంట్ బీ సచ్ హార్ష్. గౌతమ్ గారితో కూడా అలాగే మీరు బిహేవ్ చేశారు ఆ సీతాఫల్ దగ్గర, అది తప్పు. అది ఈమె జస్టిఫికేషన్ ఇచ్చుకుంది కానీ హార్ష్గా మాట్లాడింది. తర్వాత ఆమె కన్ఫెస్ చేసింది, సారీ కూడా చెప్పింది. ఇది ప్రేరణ ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సిందే. గ్రూప్ గేమ్ ఆడ్డారా? కొంచెం ఉంది, మరీ అంత ఎక్కువ లేదు. బట్ చిన్న కత్తితో పొడిచినా పెద్ద కత్తితో పొడిచినా రక్తం వస్తుంది కదా, బాగాలేదు ఎగ్జాంపుల్. ఓకే, ఒక్కసారి మర్డర్ చేసినా 100 సార్లు మర్డర్ చేసినా శిక్ష ఒకటే. ఇది బాగుంటుంది, కన్విన్సింగ్ ఉంటుంది చూడండి. అది అయిపోయింది. ఆయన వేసి గాడ్ బ్లెస్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత పాపం ప్రేరణ ఏడుస్తుంది. ఇక్కడ నచ్చింది ఏంటంటే అవినాష్ వెళ్తాడు, నిఖిల్ వెళ్తాడు, గౌతమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ గౌతమ్ వెళ్ళి కన్సోల్ చేస్తాడు. అంటే నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఈ క్షణానికి నేను సడన్గా గౌతమ్ పియర్ అయిపోతాను. అది నెక్స్ట్ నైనిక. నాకు
కామెడీ ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్కి బ్రాండ్ అంబాసిడరు, బ్యాక్ బిచ్చింగ్కి క్వీన్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్ ఈమె వచ్చి బ్యాక్ బిచ్చింగ్ పాయింట్ చెప్తుంటే దేంతో నమ్మలో కూడా నాకు అర్థం కాలే. ఇంకోటి ఈమెకి సీత గారికి ఒకరే పియ్యారు అనుకుంటా, లేకపోతే ఇద్దరికి ఎవరో ఒకరే చెప్పారు అద్భుతమైన పాయింట్లో. ఆ క్యూట్ బాయ్ ఎవరో నాకు తెలియాలి, గట్టిగా చెప్పారు. ఆ చెప్పిన క్యూట్ బాయ్ కూడా మెయిన్ ఎపిసోడ్ చూసుండడు. క్రింజ్ అని వచ్చేసి క్రింజన్నర్ చేసి వెళ్ళిపోయారు. వచ్చారు నైనికా గారు, నబీల్ని నామినేట్ చేశారు. వేర్ ఈజ్ దట్ షేర్ ఏది, సింహం ఏది, ఇదేం జూవా? ప్రతి ఓళ్ళు సింహం సీత ఏందో మనుషులా చూడడం. తర్వాత అవన్నీ సర్లే, నేనే బోల్సాలి పుల్లు సింహాలని చెప్పాను కదా, ఓకే ఐఎమ్ టేకింగ్ మై ఓట్ బ్యాక్. నీ గేమ్ టోటల్గా లాస్ట్ అయిపోయింది. ఫస్ట్ 5 వీక్స్లో ఉన్నది ఇప్పుడు కనబడట్లేదు. ఎక్కడ నబీల్ ఎక్కడ పారిపోయాడు, ఎక్కడ పోయాడు, షేర్ ఏది కనబడట్లేదు. ఆడు గట్టిగా ఆడు, నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అనిపిస్తుంది. అండ్ ఆ బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు, ఎస్పెషల్లీ గౌతమ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు, గౌతమ్ ఓట్లు ఎలా పడతాయని బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు, ఆ సీతాఫల్ పాయింట్ల మీద బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు, అలాగే ఎందుకు అవన్నీ ఎందుకు అందరూ అప్రిషియేట్ చేశారు, ఎందుకు అందరూ టాప్ 3 టాప్ 4 టాప్ 5 టాప్ 1లో పెట్టారని ఆ బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు, ఆయనతో నువ్వు ఆన్ ఫేస్ బాగానే ఉంటున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకు అది మాట్లాడుతుందని గట్టిగా ఇక్కడ మాత్రం బాగా ఇరిగించి వెళ్ళిపోయింది. ఎందుకంటే దాని తర్వాత గౌతమ్కి అర్థమైపోయింది, అమ్మో ఇదేదో కట్టప్ప బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడు మనోడు అని చెప్పి. తర్వాత మనోడు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. కానీ నేను చెప్తున్నాను కదా, నైన్కి వెళ్ళిపోయిన తర్వాత మనోడే బ్రాండ్ అంబాసిడర్ బ్యాక్ బిచ్చింగ్. ఇది నబీల్ ఫ్యాన్స్ ఒప్పుకోపోయి నిజం. సేఫ్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్తాడు, అవన్నీ నీసి వచ్చేస్తాడు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఎక్కడైతే విన్నీసి వచ్చాడో వాళ్ళ గురించి మాట్లాడతాడు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్నాడు కదా, వీళ్ళదంతా వెళ్ళి అక్కడికి మళ్ళీ వీళ్ళందరితో మంచిగా ఉన్నట్టు ఉంటాడు. అందుకే నామినేషన్లు పడవు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే నాలా దరిద్రులకి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అంతే. లైవ్ చూసిన వాళ్ళు దరిద్రులు అనట్లేదు నన్ను అధ్యక్ష. బ్యాక్ బిచ్చింగ్ మనోడు ఇచ్చిన పేరు, అది బ్యాక్ బిచ్చింగ్ కాదు. నేను మాట్లాడుకున్నా అనాలిసిస్ చేస్తాను. ఏం నువ్వు రివ్యూ అనాలిసిస్ చేయడానికి, అనాలిసిస్ చేస్తే మనోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి. మనోడు లేనప్పుడు ఇంకొకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం బ్యాక్ బిచ్చింగ్, దాన్ని మళ్ళీ ఒపీనియన్ అనడం అనాలిసిస్ అనడం ఏడిచినట్టుంది లాజిక్. నెక్స్ట్ నైనికా గారు యష్మి గారిని నామినేట్ చేశారు. నేను ఉన్నప్పుడు నువ్వేమన్నావంటే నిఖిల్ ఓన్లీ ఇద్దరితో ఉన్నారంటున్నావు, కానీ నువ్వు కట్ చేస్తే నువ్వే అలాగా జరిగింది, ఏది నీ ఆట ఏం కనబడట్లేదు, నువ్వు ఓన్లీ నిఖిల్తోనే కనబడుతున్నావు, ఎక్కడ నువ్వు ఏడుస్తున్నావు ఏంది, యష్మి గౌడ గారు ఏడుస్తున్నావు, యష్మి గౌడ గారికి పాయింట్ లేనప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అంతే. సో నువ్వు ఏడిపించే టైప్, ఆమె తిట్టిందో పూడిందో అర్థం కాలే, నువ్వు ఏడిపించే టైపు, నువ్వు ఏడిస్తే ఇలాగా ఎందుకు పాయింట్ పెట్టలేదు, గట్టిగా పాయింట్ పెట్టు అని చెప్పి నెక్స్ట్ క్రింజ్ పాయింట్ చెప్తే అది కామెడీగా చేసుకుంది, కామెడీగా అన్న మాట ఈ మీద కావాలని చెప్పి క్రింజ్ అని చెప్పినట్టు ఇక్కడ యష్మి గౌడ గారు తప్పేం లేదు. వీళ్ళు సరిగ్గా వీళ్ళకి ఎవరు పియర్గా ఎవరో సరిగ్గా పాయింట్లు చెప్పలే ఈ సీతకేను నైనికకి. వాళ్ళు స్ట్రైట్గా ఆనెస్ట్గా వచ్చేసి చెప్పారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు మా రివ్యూలు ఇవన్నీ చూసిన తర్వాత కరిసేసుకుంటారు, అరే ఇలా దొరికిపోయింది అని చెప్పి అట్లా ఉంటుంది మరి. నెక్స్ట్ మంచి పాయింట్ ఇంకోటి అడిగింది ఏంటంటే విష్ణుప్రియ డ్యాన్స్ అప్పుడు ఎందుకు అంత హార్ష్గా బిహేవ్ చేసావు. నేను ఈ పాయింట్ చెప్పాను కదా, ఇప్పుడు నిఖిల్ నిజంగానే ఫ్రెండ్, నిఖిల్ మీద ఫీలింగ్సే లేనప్పుడు ఎందుకు అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, విష్ణుప్రియ దగ్గర అంత టార్చర్ చేసింది అమ్మాయి, వై? ఎందుకంటే ఆమెకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఆమె విషయం నిఖిల్కి చెప్పింది, నిఖిల్ స్ట్రైట్ అవి వద్దని చెప్పాడు, వద్దంటే మనోడు చెప్తుంది, డిప్లొమాటిక్గా చెప్పాడు, అక్కడ కరిస్తాడు అంతే, ఇంకా అనుభవించాల్సిందే. నిఖిల్ది రైట్ అన్నట్లు అక్కడ రాంగ్ ఉంది. కానీ పాప ఏం లేదని చెప్తుంది కదా, అది తప్పే అది. నెక్స్ట్ గౌతమ్ గట్టికి ఇచ్చేస్తాడు, నీకు ఏదైనా ఉంటే నా దగ్గర అడుగు, మన ఇద్దరికి మాట్లాడే ర్యాపో ఉంది కదా, నాకెందుకో ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళు నా ర్యాంకింగ్ పెట్టిన తర్వాత నువ్వు ఓడ్చుకోలేక ఏవేవో పాయింట్లు చెప్పి చేద్దాం అనుకుంటున్నావు తప్ప. అంటే మనోడు ఏం చెప్తాడంటే, నువ్వు యాక్చువల్గా నాకు ఈరోజు మనం నామినేషన్ ప్రక్రియ ఇలా ఉంటుందని తెలియదు, 1, 2 అనుకున్నా, నువ్వు 3వ ప్లేస్ అనుకున్నా, సీతాఫల్ పాయింట్ ఆ పాయింట్ అనుకున్నా, అంతే తప్ప ఇంకేం లేదు, నీ మీద ఒక అనాలిసిస్ మాత్రమే అని చెప్పి మనోడు కలరింగ్ ఇచ్చాడు. కానీ ఓటింగ్ గురించి మాట్లాడాడు, మనోడికి ఓట్లు ఎలా వస్తున్నాయని మాట్లాడాడు, అసలు మనోడు గెలిచిన గేమే లేదు, నాతో ఆడిన గేమ్ కూడా ఓడిపోయాడు అని చెప్పి చాలా బ్యాక్ పిచ్చింగ్ చేశాడు. అక్కడ ఎలాగ ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. కామెడీ ఏంటంటే మణికంఠ గురించి కూడా బోల్డ్ బ్యాక్ పిచ్చింగ్ చేశాడు. మణికంఠ గట్టిగుండే కాబట్టి నబీలు అంత బ్యాక్ పిచ్చింగ్ చేసినా నబీల్ నువ్వు నాకు కప్పు కొట్టాలన్నాడు. అందుకే ఐ అప్రిషియేట్ ఎంసీయూ ఓనర్ మణికంఠ, అది మణికంఠ దగ్గర మాట్లాడదాం. సో గౌతమ్ అయితే గట్టిగా అర్థం చేసుకున్నాడు, నబీల్ కొంచెం తేడా టైప్ అని చెప్పి ఇంకా దూరంగా ఉంచుతాడు. డౌన్ ద లైన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫైట్ అవ్వచ్చు, వెయిటింగ్. తర్వాత ద ఎంసీయూ ఓనర్ మణికంఠ హ్యాస్ ఎంటర్డ్. మామూలుగా ఉండదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ వేసుకుంటే దద్దరిల్లిపోవాలి. వచ్చాడు మంచి ఫ్రెష్గా ఉన్నాడు, ఫ్రిడ్జ్లో తీసిన సిమ్లా యాపిల్లో ఉన్నాడు. ఫస్ట్ 2 నిఖిల్ వచ్చి ఇద్దరికి హగ్గులు ఇచ్చి, మణికంఠ అదే మామూలుగా ఉండదు, ఇద్దరికి ఇచ్చాడు హగ్గులు గట్టిగా. నిఖిల్
నబీలు వాళ్ళకే పసక్ ఫస్ట్ నిఖిల్ ఫస్ట్ 2 వీక్స్లో ఉన్నప్పుడు ఉన్నంత ఫైరు తర్వాత లేదని చెప్పి నేను 6వ వారంలో చెప్తే నువ్వేమైనా చూసావా అన్నావు. మన డైలాగ్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నిజంగానే నేను బయట నుంచి వెళ్ళి చూసా, నిజంగానే ఇది కనబడట్లేదు. ఎన్న తలవా ఎలాంటి డైలాగ్ అది. ఇంకా నోట్లో నుంచి మాట రాకూడదు, ఇంక రాలేదు కూడా నిఖిల్కి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది. ఎందుకు కనెక్షన్స్ ఫామ్ చేసుకోవడానికి వచ్చావు నువ్వు? టాస్క్లో అగ్రెషన్గా ఉంటావు, దాని తర్వాత వచ్చేసరికి ఎమోషనల్గా ఉంటావు. ఏది నిజం? కొన్ని నాకు ఎక్స్ కంటెస్టెంట్లు మాట్లాడితే ఏదేదో నవ్వు వస్తుంది. మణికంఠ ఈ విషయం గురించి మాట్లాడవచ్చా? ఈ ఎమోషన్ ఒక దగ్గర ఇలా ఒక దగ్గర ఇలా, సరే తప్పదు మరి. ఓకే, అయితే అగ్రెసివ్ నేచర్లో ఉండు, లేకపోతే ఎమోషనల్ ఉండు, రెండు మురి మిక్చర్ చేయకు, జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాది ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయ్యారు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పినట్టున్నాడు. ఫిల్టర్స్ ఉంటే తీసేయి. ఇది కూడా నవ్వు వస్తుంది, బట్ ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మణికంఠ. నెక్స్ట్ ఏదో రాసుకున్నా నేను. నువ్వు మణికంఠని 5వ వారం సైడ్ చేయి, 6వ వారం సైడ్ చేయి, స్ట్రాటజీలు ఇలాంటివి వేసావు కదా, అలాంటి యాపీ ఒకవేళ ఉంటే అందరి దగ్గర ఒకటే మాట చెప్పు. అటుపక్క ఒక మాట, ఇటుపక్క ఒక మాట చెప్పు. ఇది కరెక్ట్. ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పాలి, అందరి దగ్గర ఒకే టోన్లో చెప్పాలి. వీళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా డిప్లొమాటిక్ నేచర్తో ఉంటే వర్కౌట్ అవుతుంది. అది నిఖిల్కి తెలియాలి, తెలుసుకోవాలి. తెలియకపోతే మనం ఏం చేయలేం. ఇది నిఖిల్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి, దానికి నేను ఏం చేయలేను. మంచి పాయింట్లు చెప్పాడు మణికంఠ. మనోడు ఇంతకుముందు పాటించాడా లేదా అని పక్కన పడితే మంచి పాయింట్లు, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్లు అవి. చూద్దాం నిఖిల్ ఇంప్రూవ్ చేసుకుంటాడా చేసుకోలేడు అనేది. నెక్స్ట్ నబీల్. షేర్. ఫస్ట్లో మెత్తగా ఉన్నావు, ఇదేం జాంపండ. తర్వాత స్ట్రాంగ్ అయ్యావు, గట్టిగా అయ్యావు. వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా ఆడుతున్నావు, చల్లబడిపోయావు. ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడు, సేఫ్గా ఆడుతున్నావు. నామినేషన్లు అంటే భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నీలో ఆ స్ట్రెంత్ స్టామినా ఉందని మోటివేషన్ స్పీకర్లకు ఇంత చెప్పాడు. మనోడు కూడా అక్కడ నేను అవుతా, కన్ఫామ్గా అవుతా, కప్పు కొట్టుకొని వస్తా, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ ఓకే చెప్పాడు. చెప్పి ఇంకా మంచి క్లూలు ఇచ్చేస్తున్నాడు ఏమని చెప్పి బిగ్ బాస్ తగిలేసాడు. మనకు లైవ్లో చూపించాడు, ఇందులో చూపించలేదు. బట్ మనకంటే అయితే ఆ వైబ్ ఇచ్చాడు, బాగుంది. తర్వాత సీత గారు ఇద్దరు సేమ్ పాయింట్లు, అవే జిలేబీ పాయింట్లు, క్రింజ్ పాయింట్లు పట్టుకొని వచ్చి క్రింజ్ నామినేషన్లు వచ్చి క్రింజ్ గురించి చెప్పడం. ప్రేరణ గారిని నువ్వు చీఫ్ అవ్వాలని ఉందా నీకు? మళ్ళీ నువ్వు చీఫ్ కింద, ఈ పాయింట్ కరెక్టే. చీఫ్గా నువ్వు డిజాస్టరు. నువ్వు చీఫ్ అవ్వాలని చాలామంది బయట కోరుకున్నా, నేను కూడా కోరుకున్నాను. బట్ చీఫ్ అయిన తర్వాత నువ్వు అట్టర్ ఫ్లాప్, నువ్వు సరిగ్గా బిహేవ్ చేయలేదు. ఆ టోను, రూడ్నెస్, యారగెన్స్, రెక్లెస్నెస్, ఈ యాడ్జెక్టివ్స్ అన్నీ ఆమె చెప్పారు. మీ హస్బెండ్ గారు వచ్చి అప్పుడే కిచెన్ నుంచి బయటకు వచ్చి చెప్పారు. ఆ ఇన్పుట్ ఇచ్చిన వెంటనే దోస్తు కూడా అయింది. వై ప్రేరణ, వై దిస్? ఆ సీతాఫల ఇష్యూ దగ్గర కూడా గౌతమ్తో వేరే వర్క్ అరౌండ్స్ ఉంటాయి. నువ్వు అది అసలు ఆలోచించలేదు. చాలా హార్ష్గా మాట్లాడావు. గిగ్గు లేదా ఇలాంటి మాటలు అవి తగ్గించుకోలేదు. సెకండ్ పాయింట్ ఏంటి, ఇది బలమైన పాయింట్. యాక్షన్ రూమ్లో ఎవిక్షన్ షీల్డ్ దగ్గర నువ్వు రోహిణికి సపోర్ట్ చేసావు, దాని తర్వాత వెంటనే వెళ్ళి నబీల్కి సపోర్ట్ చేసావు. అది నాకు ఫ్లిప్ అనిపించింది. ఇక్కడ క్లియర్గా ఎక్స్పోజ్ చేసింది ప్రేరణని. ఇక్కడ ప్రేరణ ఫస్ట్ గ్రాటిట్యూడ్ అంటది, తర్వాత రోహిణి ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత కట్ చేస్తే లేదు రోహిణి అడిగిందనే చెప్పి నేను ఇచ్చాను ఫస్ట్ అంటది. తర్వాత సీత అడుగుతుంది, అదేంటి గ్రాటిట్యూడ్ అన్నావు కదా. ఆ గ్రాటిట్యూడ్ ఆమె అడిగిన తర్వాత నాకు అడిగిన తర్వాత గ్రాటిట్యూడ్ గుర్తొచ్చి ఉంటుందేమో. కట్ చేస్తే ఆమె గ్రాటిట్యూడ్ ఏం లేదు, ఆమె అడిగింది కాబట్టి ఇచ్చింది. ఆమెకి క్లియర్ కట్గా ఎవిక్షన్ షీల్డ్ నబీల్కి ఇవ్వాలనుకుంది, ఓజియోలకి ఇవ్వాలనుకుంది. మరి నిఖిల్కి ఇస్తే గ్రూప్ గేమ్ అనుకుంటారని చెప్పి నబీల్కి ఇచ్చారు. ఇది హార్ష్ రియాలిటీ. అది ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోకుండా ఫ్లిప్ వేస్తే ఏమవుద్ది, దోశ మాడిపోద్ది అంతే. ఇది ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఎక్కువ పీక్కున్నా మీకే నష్టం. అది మిస్టేక్. హెల్ప్ చేస్తే ఒకరు పూర్తిగా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఆమె మీకు హెల్ప్ చేసింది. ఆమె హెల్ప్ చేయడం వల్లే మీరు చీఫ్ అయ్యారు. సో అయితే ప్యూర్గా గ్రాటిట్యూడ్ చూపించండి. లేదా గ్రాటిట్యూడ్ లేదు, నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నా నేను అడిగి చేస్తాను అనుకోండి అనండి. అది కూడా తప్పలేదు. ఏదో స్టాండ్ తీసుకుంది అమ్మాయి అనుకుంటారు. నువ్వు ఒక ఓటు ఇక్కడ వేసి కరెక్ట్గా గేమ్ చేంజింగ్ ఓటు దగ్గరికి వచ్చి నబీల్కి వేస్తుంది. అంత పెద్ద వెన్నుపోటు గట్టిగా ఎక్స్పోజ్ చేసిన సీత గారు. ఇది అప్రిషియేట్ చేయాలి సీత గారిని. తర్వాత లక్ష్మి గారిని, ప్రేరణ నీ ఫ్రెండేనా అని చెప్పి ఆ క్రింజ్ పాయింట్. వీళ్ళకి నమస్కారం. ఆ క్రింజ్ గురించి ఎవరు చెప్పారు కానీ వీళ్ళు క్రింజ్ తగలయ్యా. ఆ పాయింట్ నేను తీసేస్తున్నది. వరస్ట్ పాయింట్ యష్మి గౌడ గారు తప్పేం లేదు, వీళ్ళు తప్పు. వీళ్ళు సరిగ్గా రిహార్సల్ చేసుకొని రాలేదు. డోంట్ ఫాల్ ఇన్ హిస్ ట్రాప్. ఇది పెద్ద పెద్ద మాటలు, ముదార మాటల మాట. ఒక అమ్మాయి గేమ్ని యూజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నావు, స్ట్రాంగ్ ఉమెన్ని యూజ్ చేసుకుని వెళ్తున్నావు అని చెప్పి ఈమెను కూడా కల్పించుకుంది స్ట్రాంగ్ గేమ్లో. సీత, నైనిక కాదు, సోనియా, ఈమె యష్మి గౌడ గారిని యూజ్ చేసుకుని మనోడు పైకి వచ్చేసాడంట. ఏందో ఈమె ఎలిమినేట్ అయిపోవడానికి కారణం ఈమె పర్ఫార్మెన్స్ లేదు, బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పి తెలుసు. కానీ ఇక్కడ స్కోప్ లేదు. స్కోప్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుందామే. ఈమె యూజ్ చేసుకొని నిఖిల్ని యూజ్ చేసుకున్నాను. అది హైలైట్. అక్కడ ట్రాప్ అంటే ఏం ట్రాప్ ఉందో నాకు అర్థం కాలేదు. ఆ ట్రాప్లో నువ్వు పడకంట. ఆ ట్రాప్లో పడింది యష్మి కాదు, నిఖిల్ పడ్డాడు. నిఖిల్ పడి ఇలా అయ్యింది. ఇది హార్ష్ రియాలిటీ. ఇది చాలా హర్ట్ అవుతారు ఎవరైనా. అది చాలా పెద్ద మాట. అంత 24/7 అంత పెద్ద ప్లాట్ఫామ్లో అది.
దానికి అక్క తుప్పాస్ లాజిక్లు అన్నీ చెప్తుంది యష్మి గౌడ. ఇంకా నాకు ఎనర్జీ లేదు. యష్మి గౌడ గారిది మెయిన్ మిస్టేక్. ఇంకా ఎన్నిసార్లు కలరింగ్ ఇచ్చినా నాకు డ్రీమ్ వచ్చింది నేను ఇంకేం చెప్పలేదంటే ఇంకా జనాలు చూస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్, దట్స్ ఇట్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. ఇంకా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇలా 5 నామినేషన్స్లో ఉన్నారు, మనకి ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. దీని తర్వాత నిజంగా చాలా హట్ అవుతాడు నిఖిల్. తీసుకోవడం కష్టం. నిన్న నైట్ ఫుడ్ కూడా తిండు. పృథ్వీ ఇక్కడ నచ్చాడు. అక్కడ ఎవడు ప్రాపర్గా కన్సూల్ కూడా చేయట్లేదు. పృథ్వీ నాకు నువ్వు తెలుసు, అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, తర్వాత నువ్వు కట్ చేసావు, తర్వాత అమ్మాయి ఏమరా మనిషి మినిమం మనిషిలో కూడా చూడమంది, తర్వాత నువ్వు మళ్ళీ వచ్చావు, తర్వాత ఎక్కువైపోతుందంటే మళ్ళీ నువ్వు కట్ చేసావు చెప్పావు, నాకు అవన్నీ తెలుసు. నువ్వు అమ్మాయిని అడుగు, నీ ఫీలింగ్స్ యూజ్ చేసుకొని నీతో గేమ్ ఆడి నిన్ను ట్రాప్ చేసి నేను ముందుకు వచ్చాను, నువ్వు అమ్మాయిని ఆన్ ద ఫేస్ అడుగు, లేదా రేపు మార్నింగ్ నేను అడుగు, ఏదో ఒకటి అడుగు, నేను అడగలేను, నేను అడిగితే బాగోదు అని చెప్పి చాలా స్పష్టంగా మంచి స్టాండ్ తీసుకొని మంచి మోటివేట్ చేశాడు. అది ఫ్రెండ్ అంటే. సక్సెస్లో ఉన్నప్పుడు పక్కన ఉన్నోడు ఫ్రెండ్ కాదు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, ట్రామాలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మళ్ళీ పుష్ చేసేవాడు ఫ్రెండ్. అందుకే పృథ్వీరాజ్ అని చెప్పాను కదా, పృథ్వీరాజ్ ది కర్నాల అనిపించాడు. ఇది ఎలివేషన్ అనుకోండి, బిల్డప్ అనుకోండి, ఏమనుకున్నా పర్లేదు, హీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్. నిఖిల్ అది ఫీల్ అయ్యాడు. తర్వాత ఏమైందంటే ఈరోజు మళ్ళీ కలిసిపోయారు. నిఖిల్ అక్కడ కూడా బలంగా మాట్లాడలేదు. కట్ చేస్తే యష్మి గౌడ గారే లేదు, నిఖిల్ ఏమి నన్ను ఏమి యూజ్ చేయలేదు, నా ఎమోషన్స్ ఏమి యూజ్ చేయలేదు, ట్రాప్ లేదు, గీప్ లేదని చెప్పారు. ఇప్పుడు సలబడ్డారా? సోనియా గారు సలబడ్డారా? సీత గారు సలబడ్డారా? సలబడండి. ఇంకా వాళ్ళే చెప్పారు అని ప్రాపర్ పిఆర్లు పెట్టుకొని రావాలి. ఓవరాల్గా ఎపిసోడ్ ఇది. ఈరోజు లైవ్లో కూడా ఏం జరగలేదు. అట్లీస్ట్ ఏంది ఆ సూపర్ మార్కెట్ కూడా ఏం జరగలే. బిగ్ బాస్ ఇచ్చేసారు వీళ్ళకి రాసుకోమని చెప్పి. రేపు టికెట్ టు ఫినాలే టాస్క్ అవుతుందని సమాచారం, బట్ 100% అప్డేట్ లేదు. అప్డేట్ రాకని చెప్తా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి చూడండి. మిడ్ నైట్ రివ్యూ కూడా లేదు ఈరోజు, రేపే ఉంటుంది. అలా ఎప్పుడో 7 గంటలకే పడుకునిపోయారు. ఏమైనా గొడవలు టాస్క్లు అయితే కదా ఏమైనా మాట్లాడుకుంటారు. అది ఐ హోప్ ఈ వీడియో షార్ట్ అండ్ క్రిస్ప్గా మంచిగా అనిపించింది అనుకున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి గంటను గట్టి కొడితే వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా 3 వారాలు ఉన్నాయి, మామూలుగా ఉండదు. సభకు నమస్కారం.